శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ షోడశోధ్యాయ. బ్రహ్మ దేవతల నోదార్చుట. బ్రహ్మ ఉవాచ అధతే నిర్జరా సర్వే సుప్రణమ్య ప్రజేశ్వరం తుష్టువు పరయా భక్త్యా తారకేణ ప్రపీడితా అహం శ్రుత్వా అమరస్తుతిం యదార్థాం హృదయంగమాం సుప్రసన్న తరోభూత్వా ప్రత్యవోచం దివోకసః స్వాగతం స్వాధికారా వై నిర్విఘ్నాః సంతి వస్సురాః కిమర్థమాగతా యూయమత్ర సర్వే వదంతు మే ఇతి శ్రుత్వా వచో మే తే నత్వా సర్వే దివోకసః మామూచుర్నతకంఠ దీనాస్తారకేణ ప్రపీడితాః. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు ఆ దేవతలందరూ తారకునిచే పీడింపబడిన వారై ప్రజాపతిని మహాభక్తితో ప్రణమిల్లి స్తుతించిరి. సత్యము మనోహరమునగు దేవతల స్తుతిని విని నేను మిక్కిలి ప్రసన్నుడనై దేవతలకు ఇట్లు బదులిడితిని. దేవతలారా స్వాగతము. మీ అధికారములు విఘ్నములు లేకుండా కొనసాగుచున్నవా? మీరందరూ ఇచ్చటకు ఏల వచ్చితిరి చెప్పుడు. ఆ దేవతలందరూ ఈ నా మాటను విని ప్రణమిల్లి తారకుని బెడదచే దీనులుగానున్న వారై నాతోనిట్లనిరి. దేవా ఊచుహు లోకేశ తారకో దైత్యో వరేణ తవదర్పితః నిరస్యాస్మాన్ హఠాత్ స్థానాన్యగ్రహీన్నో బలాత్ స్వయం భవతః కిమున జ్ఞాతం దుఃఖం యన్న ఉపస్థితం తదుఃఖం నాశయ క్షిప్రం వయంతే శరణం గతాః అహర్నిశం బాధతే స్మాన్ యత్ర తత్ర స్థితాన్ సవై పలాయమానాః పశ్యామో యత్ర తత్రాపి తారకం తారకాన్నశ్చ యద్దుఃఖం సంభూతం సకలేశ్వర తేన సర్వే వయం తాత పీడితా వికలాః అతి. దేవతలిట్లు పలికిరి. హే లోకనాథ, నీవు ఇచ్చిన వరముచే గర్వితుడైన తారకాసురుడు మమ్ములను బలాత్కారముగా మా పదవుల నుండి వెళ్ళగొట్టి ఆ పదవులను తానే ఆక్రమించెను. మాకు కలిగిన ఈ విపత్తు గురించి నీకు తెలియనేలేదా? మేము నిన్ను శరణుజొచ్చితిమి. మా దుఃఖమును వెంటనే దూరము చేయము. మేము ఎచ్చటనున్నను మమ్ములను ఈ దుఃఖము రాత్రింబగళ్ళు పీడించుచున్నది. మేము ఎచటకు పారిపోయినను తారకుడు అచటనే మాకు ప్రత్యక్షమగుచున్నాడు. హే సర్వేశ్వర తండ్రి, తారకుని వలన మాకు సంప్రాప్తమైన దుఃఖముచే మేమందరము మిక్కిలి పీడింపబడి దుఃఖితులమై ఉన్నాము. అగ్నిర్యమోధ వరుణో నిర్వృతిర్వాయురేవచ అన్యే దిక్పతయశ్చాపి సర్వే యద్వసగామినః సర్వే మనుష్య ధర్మానః సర్వైః పరికరైర్యుతాః సేవంతే తం మహాదైత్యం న స్వతంత్రాః కదాచన ఏవం తే నార్దితా దేవా వసగాస్తస్య సర్వదా తదిచ్ఛాకార్య నిరతాః సర్వే తస్యానుజీవినః యావత్యో వనితాః సర్వాయే చాప్యప్సరసాం గణాః సర్వాంస్థాన గ్రహీద్దైత్య స్తారకోసౌ మహాబలి. అగ్ని, యముడు, వరుణుడు, నిర్వృతి, వాయువు మరియు ఇతర దిక్పాలకులందరూ వానికి వసులై మనుష్యుల వలె సంచరించుచు వివిధ పరికరములను చేతబట్టి ఆ మహాసురుని సేవించుచున్నారు. వారికి ఒక్క క్షణమైనను స్వాతంత్ర్యము లేకున్నది. ఇట్లు వానిచే పీడింపబడిన దేవతలందరూ అన్ని కాలములయందు వానికి వసులై వాని కోరికకు అనురూపముగు పనులను చేయుచు వాని సేవకులై జీవించుచున్నారు. వారి యువతలు అందరూ మరియు అప్సరస స్త్రీలు ఎవరు గలరో వారిని అందరినీ మహాబలశాలి యోగ తారకాసుడు తన వశము చేసుకొనెను. న యజ్ఞాః సంప్రవర్తంతే న తపస్యంతి తాపసాః దాన ధర్మాదికం కించిన్న లోకేషు ప్రవర్తతే తస్య సేనాపతిః క్రౌంచో మహాపాపీ అస్తి దానవః స పాతాళతలం గత్వా బాధతే త్వనిసం ప్రజాః తేన స తారకేన ఇదం సకలం భువనత్రయం హృతం హఠాత్ జగద్దాతః పాపేన అకరుణాత్మన వయం చ తత్ర యాస్యామో యత్ స్థానం త్వం వినిర్దిశేః స్వస్థాస్తదా వారితాస్తేన లోకనాథ సురారిణ. యజ్ఞములు ఆగిపోయినవి, తాపసులు తపస్సును చేయుటలేదు, లోకములలో దాన ధర్మాధికము ఏమీయూ జరుగుటలేదు. వాని సేనాపతి మహాపాపియగు క్రౌంచాసురుడొకడు కలడు. వాడు ప్రతిదినము పాతాళ లోకమునకు వెళ్ళి ప్రజలను బాధించుచున్నాడు. ఓ జగత్కర్త, కఠిన హృదయుడు పాపియగు ఆ తారకుడు హఠాత్తుగా ఈ ముల్లోకముల రాజ్యమును మా నుండి అపహరించినాడు. హే లోకనాథ, ఆ రాక్షసుడు మా స్థానములకు మేము వెళ్లకుండగా వారించుచున్నాడు. నీవు మాకు ఒక స్థానమును నిర్దేశించుము, మేము అతడుకు వెళ్ళి స్వస్థులమై ఉండెదము. త్వన్నో గతిశ్చ శాస్తా చ ధాతా త్రాతా త్వమేవ హి వయం సర్వే తారకాఖ్య
వహ్నౌ దగ్ధాః సువిహ్వలాః తేన క్రూరా ఉపాయానః సర్వే హతబలాః కృతాః వికారే సన్నిపాతే వా వీర్యవంత్యౌషధాని చ యత్రాస్మాకం జయాసాహి హరిచక్రే సుదర్శనే ఉత్కుంఠితమభూత్తస్య కంఠే పుష్పమివార్పితం. మాకు గతి నీవే, మా పాలకుడవు, తండ్రివి, రక్షకుడవు నీవే. మేమందరము తారకుడనే అగ్నియందు మాడి దుఃఖితులమై ఉన్నాము. మేము అతని యందు ప్రయోగించిన భయంకరమగు ఆయుధములన్నీయు సన్నిపాత రోగికి ఇయ్యబడిన గొప్ప శక్తిగల ఔషధముల వలె నిర్వీర్యములుగా చేయబడినవి. విష్ణు యొక్క సుదర్శన చక్రముపై మాకు జయించగలమనే ఆశ ఉండడిది, కానీ అది అతని కంఠమునందు పుష్పమాల వలె అలంకారమై నిర్వీర్యమైనది. బ్రహ్మోవాచ ఇత్యేతద్వచనం శ్రుత్వా నిర్జరాణా మహమ్మునే ప్రత్యవోచం సురాన్ సర్వాన్ తత్కాల సదృశం వచః మమైవ వచసా దైత్య స్తారకాఖ్యో సమేధితః న మత్తస్తస్య హననం యుజ్యతే హి దివౌకసః తతో నైవ వధో యోగ్యో యతో వృద్ధిముపాగతః విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేతుమసాంప్రతం యుష్మాకం చాఖిలం కార్యం కర్తుం యోగ్యో హి శంకరః కింతు స్వయం న శక్తో హి ప్రతికర్తుం ప్రచోదితః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, దేవతల ఈ వచనములను విని నేను దేవతలనందరినీ ఉద్దేశించి ఆ కాలమునకు తగిన విధముగా ఇట్లు బదులిడితిరి. తారకాసుడు నా ఆజ్ఞ చేతనే పెంచి పెద్ద చేయబడినాడు. ఓ దేవతలారా, నేను అతనిని సంహరించుట సరికాదు. ఒక వ్యక్తిని ఎవరు పెంచెదరో వారే అతనిని సంహరించుట యోగ్యము కాదు. విషవృక్షమునైనను పెంచిన వ్యక్తి తన చేతులతో నరికివేయుట తగదు. మీ కార్యమునంతను చక్కబెట్టుటకు తగినవాడు శంకరుడు. కానీ మీరు ప్రార్థించినను ఆయన స్వయముగా ఆ రాక్షసుని మట్టుబెట్టజాలడు. తారకాఖ్యస్తు పాపేన స్వయమేష్యతి సంక్షయం యథాయూయం సంవిదధ్వా ముపదేశకరస్త్వహం న మయా తారకో వధ్యో హరినాపి హరేణ చ నాణ్యేనాపి సురైర్వాపి మధ్వరాత్ సత్యముచ్యతే శివవీర్య సముత్పన్నో యది స్యాత్ తనయః సురాః స ఏవ తారకాఖ్యస్య హంతా దైత్యస్య నాపరః యముపాయమహం వచ్మి తం కురుధ్వం సురోత్తమాః మహాదేవ ప్రసాదేన సిద్ధిమేష్యతి ధ్రువం. తారకాసుడు తాను ఆచరించు పాపముల చేతనే వినాశమును పొందగలడు. మీకు తెలియ విధముగా నేను ఉపదేశమును చేసేదను. నేను గాని, విష్ణువు గాని, శివుడు గాని, దేవతలలో ఇతరులు ఎవరైనను గాని నా వరప్రభావముచే తారకుని వధింపజాలడు. నేను సత్యమును చెప్పుచున్నాను. ఓ దేవతలారా, శివుని వీర్యము వలన కుమారుడు జన్మించినచో అతడు మాత్రమే తారకాసుని సంహరించగలడు. ఇతరుడు ఎవ్వరూ అతడిని సంహరించజాలడు. ఓ దేవతోత్తములారా, నేను చెప్పబో ఉపాయమును మీరు ఆచరించుడు. ఆ ఉపాయము మహాదేవుని అనుగ్రహముచే నిశ్చయముగా సిద్ధించగలదు. సతీ దాక్షాయణి పూర్వం త్యక్త దేహాతు యా అభవత్ సోత్పన్నా మేనకా గర్భాత్ సా కథా విదితాహివః తస్యా అవశ్యం గిరిశః కరిష్యతి కరగ్రహం తత్ కురుధ్వముపాయం చ తథాపి త్రిదివౌకసః తథా విదధ్వం సుతరాం తస్యాం తు పర్యత్నతః పార్వత్యాం మేనకాజాయాం రేతః ప్రతినిపాతనే తమూర్ధ్వరేతసం శంభుం శైవ ప్రత్యుతరేతసం కర్తుం సమర్థ నాణ్యాస్తి తథా కాప్యబలాబలాత్. పూర్వము దక్షుడి కుమార్తెగా జన్మించి దేహమును త్యజించిన సతీదేవియే మేనక గర్భమునందు జన్మించినది. ఈ వృత్తాంతము మీకు తెలిసినదే. ఆమెను శివుడు నిశ్చయముగా వివాహమాడు ఉపాయమును మీరు అనుష్ఠించుడు. ఓ దేవతలారా, మేనక కుమార్తెగు పార్వతి శివుని వీర్యమును తన గర్భమునందు ధరించు ఉపాయమును ప్రయత్నపూర్వకముగా చేయుడు. ఊర్ధ్వ రేతస్కుడగు శంభుని సంసారిగా చేయగల శక్తి ఆమెకు తప్ప మరి ఒక స్త్రీకి ఏ విధముగానైనను లేదు. సా సుతా గిరిరాజస్య సాంప్రతం ప్రౌఢయవ్వనౌ తపస్యంతం హిమగిరౌ నిత్యం సంసేవతే హరం వాక్యాద్ది మవతః కాళీ స్వపితుర్హటతః శివ సఖీభ్యాం సేవతే సార్ధం ధ్యానస్థం పరమేశ్వరం తామగ్రతోర్చమానాం వై త్రైలోక్యే వరవర్ణినీం ధ్యానాసక్తో మహేశో హి మనసాపి నహీయతే భార్యాం సమీహేత యథా స కాళీం చంద్రశేఖరః తథా విదధ్వం త్రిదశాన చిరాదేవ యత్నతః. ఆ హిమవత్ పుత్రిక ఇప్పుడు పూర్ణ యవ్వనమై ఉన్నది. హిమవత్ పర్వతముపై తపస్సును చేయుచున్న శివుని ఆమె ప్రతిదినము చక్కగా సేవించుచున్నది. శివపత్నియగు ఆ కాళి హిమవంతుని మాటను బట్టి మరియు తన పట్టుదల వలన ధ్యానమునందున్న పరమేశ్వరుని ఇద్దరు సఖురాండ్రతో కూడి సేవించుచున్నది. ముల్లోకములలో సుందరియగు ఆమె తన ఎదుట సేవను చేయుచున్నను
ధ్యానమగ్నుడకు మహేశ్వరుడు ఆమెను మనస్సులోనైనను కోరుకొనలేదు. ఓ దేవతలారా, ఆ చంద్రశేఖరుడు తొందరలోనే ఆ కాళిని భార్యను కోరికను పొందినట్లుగా మీరు దృఢమగు యత్నమును చేయుడు. స్థానం గత్వాద దైత్యస్య తమహం తారకం తతః నివారయిష్యే కుహటాత్ స్వస్థానం గచ్చతామరాః ఇత్యుక్త్వాహం సురాన్ శీఘ్రం తారకాఖ్యా సురస్య వై ఉపసంగమ్య సుప్రీత్య సమాభాష్యే దమబ్రువన్ తేజస్సారమిదం స్వర్గం రాజ్యం త్వం పరిపాసినః యదర్థం సుతపస్తప్తం వాంఛసి త్వం తతోధికం వరశ్చాప్య వరో దత్తో న మయా సర్వరాజ్యత తస్మాత్ స్వర్గం పరిత్యజ్య క్షితౌ రాజ్యం సమాచర. తరువాత నేను ఆ తారకుని స్థానమునకు వెళ్ళి అతనిని తన చెడు పట్టుదల నుండి నివారించగలను. ఓ దేవతలారా, మీ స్థానమునకు వెళ్ళుడు. నేను దేవతలతో నిట్లు పలికి వెంటనే తారకాసుని వద్దకు వెళ్ళి మిక్కిలి ప్రీతితో పిలిచి ఇట్లు చెప్పితిని. ఈ స్వర్గము తేజస్సు యొక్క సారము. నీవు మా రాజ్యమును పాలించుచున్నావు. నీవు దేవతలను కోరి గొప్ప తపస్సును చేసితివి. అంతకు మించి ఇప్పుడు కోరుచుంటివి. నేను నీకు ఇయ్యని వరము ఇంతకంటే తక్కువ ఇచ్చిన వరం ఇంతకంటే తక్కువది. నేను స్వర్గరాజ్య వరమును నీకు ఇయ్యలేదు. కావున నీవు స్వర్గమును విడిచిపెట్టి భూమిపై రాజ్యము నేలువు. దేవయజ్ఞాన్ని తత్రైవ కార్యాన్ని నిఖిలాన్యపి భవిష్యంత్య సురశ్రేష్ఠ నాత్ర కార్య విచారణ ఇత్యుక్త్వాహం చ సంబోధ్యాసురం తం సకలేశ్వరః స్మృత్వా శివం చ సశీఘ్రం తత్రాంతర్ధానమాగతః తారకోపి పరిత్యజ్య స్వర్గం చితిమధాభ్యగాత్ శోణితాఖ్య పురోస్థిత్వా స్వర్గరాజ్యం చకారసః దేవాः సర్వేపి తచ్చుత్వా మద్వాక్యం సుప్రణమ్య మాం శక్రస్థానం యయుః ప్రీత్య సక్రేణ సుసమాహితాః తత్ర గత్వా మిలిత్వా చ విచార్య చ పరస్పరం తే సర్వే మరుతః ప్రీత్య మఘవంతం వచోబ్రువన్. ఓ రాక్షస శ్రేష్ఠ, స్వర్గమునకు ఉచితమగు భోగములన్నీ అచట కూడా ఉండగలవు. నీవు ఈ విషయంలో చింతిల్లకుము. నేను ఇట్లు పలికి ఆ రాక్షసుని ఒప్పించితిని. సర్వేశ్వరుడునకు నేను ఉమాపరమేశ్వరులను స్మరించి అచటనే అంతర్ధానమైతిని. తారకుడు కూడా స్వర్గమును వీడి భూలోకమునకు వెళ్ళి శోణిత నగరమునందున్న వాడే ముల్లోకములను ఏలెను. నా ఈ మాటలు విని దేవతలందరూ నాకు ప్రణమిల్లి ఇంద్రునితో కూడి ప్రేమపూర్వకముగా స్వర్గమునకు వెళ్ళిరి. అతడుకు వెళ్ళి ఆ దేవతలందరూ తమలో తాము చర్చించుకుని ప్రేమపూర్వకముగా ఇంద్రునితో ఇట్లనిది. దేవా ఊచుః శంభోర్యదా శివాయాం వై రతిర్జాయేత కామతః మగవంస్తత్ ప్రకర్తవ్యం బ్రహ్మోక్తం సర్వమేవ తత్. దేవతలు ఇట్లు పలికిరి. ఓ ఇంద్ర, కాముని ప్రభావము చే శంభునకు శివాదేవి యందు అనురాగము కలుగునట్లు నీవు ప్రయత్నించవలను. ఈ విషయమునంతను బ్రహ్మగారు చెప్పి ఉన్నారు గదా. బ్రహ్మోవాచ ఇత్యేవం సర్వవృత్తాంతం వినివేద్య సురేశ్వరం జగ్ముస్తే సర్వతో దేవాః స్వం స్వం స్థానం ముదాన్వితాః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ దేవతలు ఈ తీరున దేవరాజునకు వృత్తాంతమునంతను నివేదించి ఆనందముతో కూడిన వారై తమ తమ స్థానములకు వెళ్ళిరి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం తృతీయే పార్వతీఖండే దేవ సాంత్వన వర్ణనం నామ షోడశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో 2వ రుద్ర సంహిత యందు 3వ పార్వతీఖండములో దేవతల నోదార్చుట అనే 16వ అధ్యాయము ముగిసినది.